మహారాష్ట్ర ఎన్నికల కోసమే తెలంగాణలో బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతోందని అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికల నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు బస్తీ నిద్ర చేశారంటూ విమర్శించారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్ట్ అంటూ బీజేపీ చేస్తున్న వాదన అర్థరహితమంటున్నారు శ్రీధర్ బాబు. కార్యక్రమాలు ఇచ్చింది వాళ్ళని 420 అంటామండి. 420కి సంబంధించిన దేశ ప్రజలందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు ప్రధానంగా మేము మేనిఫెస్టోను సంబంధించిన అంశం విషయంలో ఒకటి తర్వాత ఒకటి పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ పాలసీస్ని తయారు చేసి ఆచరణలో పెడతా ఉన్నాం. కనబడతలేదా? మేము ఏం చేస్తాము, ఏం చేయబోతాము, మేము చేసే ప్రతి ప్రయత్నంలో సఫలీకృతమవుతున్నామా లేదా అని ప్రజలు 5 సంవత్సరాల తర్వాత 1 టర్మా, 2 టర్మ్లా, 3 టర్మ్లా, 4 టర్మ్లా, 5 టర్మ్లా అని నిర్ణయం చేసేది ప్రజానికం. బీజేపీ పార్టీ కాదు. బీజేపీ పార్టీ కాదు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఉండాలా, రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఉండాలా, 3 సార్లు ఉండాలని చెప్పేది ఇక్కడ బీజేపీ పార్టీ కాదు. ప్రజలు న్యాయ నిర్ణేతలు ఈ ప్రజాస్వామ్యంలో.